టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథి మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మన భక్తి గీతముతోటి మనము ఆయన ఆహ్వానిద్దాం. ఆ తర్వాత ఆయనకు ప్రత్యేక సన్మానం కూడా ఉన్నది. జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న రోగిష్టి వాడు ఎలా ఉంటాడు? రోరింగ్ స్టార్ట్ అంటారు ఏమిటి గురుగారు? ఒరే చారీ, నువ్వు కొంచెం నోటితోలు తగ్గించాలరా. ముఖ్యంగా బాబు గారిని మనం సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా చారి అలాగే ఉంటాడు, మా చారిని పెద్ద పట్టించుకోకండి. ఇకపోతే బాబు గారు మహిళలు ఆడపిల్లల పట్ల చూపించినటువంటి ప్రేమ అపారమైనది. ప్రపంచమంతా ఎతికి ఆడవాళ్ళకి గ్యాస్ సిలిండర్లు తెచ్చిచ్చారట. బాబు గారు చెబుతున్నారు. ఆ పథకము గురించి మనము విందాము. నేను మీ అందరికి ఎత్తికి దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఆడపిల్లలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు ఒక్కసారి నా ఉపన్యాసాలకు వెళ్ళాలి. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. బావా బామ్మర్దులు అనుకోకపోతే మేము మాత్రమే లాగనుకుంటాం. మేము కూడా మీలో ఇంత ఫైర్ ఉందని ఎప్పుడూ అనుకోలేదు బాబు గారు. యావత్ రాష్ట్రమంతా ఆశ్చర్యపోతున్నారు మీ ఫైరు. అబ్బా కంపు. నేను చెప్పేవాడిని, ఒక మాట చెప్పేవాడిని, తమ్ముళ్ళు ఇప్పుడంతా మీకు వంట గ్యాస్ వచ్చింది. బాబు గారు, ప్రపంచంలో ఎవరు చేయని పని మీరు చేసి మహిళలందరికీ గ్యాస్ ఇచ్చి మీరు గాంధీ మహాత్ముడిలాగా ఎగిరిపోతున్నారు. సిగ్గుండాలి. ఎప్పుడో నా చిన్నప్పుడు ఏదోనంటే గ్యాస్ ఇచ్చాడంటే ఆ తొక్కలో ఇప్పుడు చెప్తాడు. 3 ఉచిత సిలిండర్లు అని చెప్పి 5 నెలలు అవుతుంది. ఏమైపోయాయి అవి చెప్పు. నువ్వు ఇడిసే గ్యాస్ కి ముక్కును భరించలేకపోతున్నాం నీ దుర్గంధానికి. ఆ విషయం తేల్చు ముందు. మా ఆడబిడ్డలకు పని ఇచ్చారు. మరి ఆడబిడ్డలకి గ్యాస్ ఇచ్చి మాకేమిస్తావో చెప్పనియో. మరి మా వాడికి మగపడుచు లాంఛనాలు, అర్ధనోటు 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 దెబ్బల పన్నీళ్లు, ఓ కరింబీడి కట్ట. బాబు గారు, కరింబిడి కట్ట, 2 అగ్గిపెట్టెలతో పాటు చక్కటి మందును కూడా 80 రూపాయలకే అందిస్తున్నారు. కానీ అదంతా నాటు సారాతో సమానమని తెలిసింది కదా బాబు గారు. షాపులు ఓపెన్ చేసి మీ చుట్టాలకి, మీ పట్టాలకి, మీ యొక్క 100 మాదిగతులకు అందరికీ ఇచ్చుకొని వాళ్ళందరూ ఇంట్లోనే నాటు సారా కోసి బాటిల్లో నింపి 80 రూపాయలకే బ్రాండెడ్ మందుని అమ్మేస్తున్నారంట బాబు గారు. మీరు చూపు బాబు గారు. అలాగే చక్కటి క్లబ్లను ఓపెన్ చేసి పేకాటను ఎంకరేజ్ చేస్తూ జూదములు సర్వము పోగొట్టుకొని తాకట్టు పెట్టుకుంటున్నారంటే బాబు గారు. ఎంత గొప్పవారు బాబు గారు మీరు. గుంటూరు పట్టాభిపురంలోని నార్త్ క్లబ్ లో తనిఖీలు చేసిన పోలీసులు పేకాట ఆడుతున్న 38 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 3,52,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుమని 4 నెలలు అవ్వలేదు ప్రభుత్వం స్థాపించి. ఎన్ని వివాదాలకు మీరు కేంద్ర బిందువు అయ్యారు చంద్రబాబు గారు. లడ్డూ వివాదం చెప్పావు, అందులో జంతువుల కొవ్వు కలిసిందన్నావు, అదో పెద్ద వివాదమైంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయింది. ఇకపోతే మద్యము దుకాణాల్లో జరిగే అరాచకాలు ఎన్ని కాదట. ప్రతి ఇంటికి ఒక క్లబ్ ఓపెన్ చేసేటట్టుగా ఉన్నావు నువ్వు. అందరినీ జూదరులు తాగుబోతులుగా చేయడమే నీ జయమని అనిపిస్తుంది. డబ్బులు సంపాదించే మార్గం డాక్రా సంఘాల ద్వారా చెప్పాను. ఇంట్లో వంట గ్యాస్ వచ్చింది కాబట్టి కాఫీ పెట్టడం, బిర్యానీ చేయడం పెద్ద కష్టం కాదు. గణేష్ గారు, ఆయన చెప్పేదానికి అర్థము పర్థము ఏముండదండి. ఆయన ఏమి చెప్తే అదే రైట్ అని మనము టపా 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 అని చప్పట్లు కొట్టడమే మన వంతు. అర్థమైందా? మీరు సిద్ధంగా ఉండండి. చెప్పానా లేదా? ఆ ఉపన్యాసాలు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలా మీరు. బాబు గారు, మీరు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు ఎలా మర్చిపోతాం? అది భగవద్గీత, ఖురాను, బైబిలు ఇంకా అన్నిటితో సమానం కదా. మేము ఎలా మర్చిపోతాం మీ ఉపన్యాసాన్ని? సిగ్గు లజ్జ ఉండాలి. ఏంటోనంటే నీ ఉపన్యాసాలు మళ్ళా గుర్తు చేసుకోవాలా? చిత్తూరుడై నీరు ముయించి నువ్వేమో హెరిటేజ్ కంపెనీ స్థాపించిన గురించి చెప్పాలా? నీ సంపద సృష్టి అంటే నీ పెళ్ళాము నువ్వు కలిసి సంపద సృష్టించి అక్కడున్న పాడి రైతులందరినీ ముంచేసావు. పొద్దుటూరు డైరీ మూసేసావు. మొత్తం డైరీలన్నీ మూసేసి అన్నిటినీ ఆక్రమించుకున్నావు. ఇది కదా నువ్వు చెప్పినప్పుడు. ఎందుకయ్యా అబద్ధాలు చెప్తావు? నోరు తెరిస్తే అబద్ధం నువ్వు. అది నా క్రెడిబిలిటీ, అది నా బ్రాండ్. వాట్ ఏ డిసిప్లిన్, వాట్ ఏ డెడికేషన్. 4వది ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం మా ఆడబిడ్డలకి. నేను బెస్ట్ డ్రైవర్ని రాష్ట్రానికి.
ఏంటి నువ్వు బెస్ట్ డ్రైవర్వా? నీ బస్ ఎక్కితే చచ్చిపోవటం గ్యారంటీ. నువ్వెవరికి బెస్ట్ డ్రైవర్వో చెప్పమంటావా? హెరిటేజ్ కు నువ్వు బెస్ట్ డ్రైవర్వి. నువ్వు డ్రైవర్వి, నీ వెళ్ళామేమో క్లీనరు. ఇద్దరూ కలిసి దోచుకుంటూ సంపదను సృష్టించి అందరికీ పనిచేస్తున్నారు కదా, అదన్నమాట నువ్వు బెస్ట్ డ్రైవర్ అంటే. అర్థమైందా? కాబట్టి నువ్వు హెరిటేజ్ డ్రైవర్వి. బాబు గారు ఆటో నడుపుతారట, ఆ ఆటో డ్రైవింగ్ చూద్దామా? ఆరు దిగిండు, అంగి మార్చిండు, ఆటో ఎక్కిండు. టాపులేని ఆటోకు డ్రైవర్ అయిండు సీఎం చంద్రన్న. జరుగురి ముఖ్యమంత్రి గారు ఆటో తోలుతున్నాడు. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు నేను అన్నగారిని వెన్నపోటు పొడిచిన వాణ్ణి. నే తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా. తమ్ముడు, నేను చెప్పానంటే అది కరెక్ట్, తప్పంటే తప్పు, ఒప్పంటే ఒప్పు. చెప్పానా? మీకు గుర్తుందో లేదో? టీటీడీలో లడ్డూలో కల్తీ కలిపింది కూడా నేనే. ఆ నెయ్యి పంపించింది మా బుబ్బు డైరీ. హెరిటేజ్ నుంచే పంపించి కల్తీ కలిపించాను. అదన్నమాట నా క్రెడిబిలిటీ. నిన్ను చంద్రన్న ఆటోలు నడిపేటోళ్ళంతా ఇంటికొచ్చి కలిస్తే బస్సే రాక బతుకు బస్ స్టాండ్ అయింది. బాబుగారు, మీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో వచ్చిందో ఆ రోజే బతుకులందరి బస్ స్టాండ్ అయిపోయాయి కదా బాబు గారు. సమర్థవంతమైన డ్రైవర్ని మీకెవ్వరికి అనుమానం అక్కర్లేదు. కుప్పటికండి ఏమనలేదులేండి, సమర్థవంతమైన డ్రైవర్ అని చెబుతున్నాడు. అందరినీ బస్సుల్లో ఎక్కించుకొని అది ఆంధ్ర రాష్ట్రం అనే బస్సులో ఉన్న అందరినీ తీసుకెళ్లి గోదాట్లోనూ లేకపోతే ఏ కొండపై నుంచో బస్సులోంచి తోసేస్తాడని అర్థం అన్నమాట. కోపపెట్టకూడదు. ఆర్టీసీ బస్సులు ఎక్కితే గట్టిగా చెప్పేయండి, చంద్రన్న ఇచ్చిన వరం. జయము జయము చంద్రన్న, జయమునేకు చంద్రన్న. సూపర్ 6 కూటమి ఇచ్చిన వరం మీరెవ్వరూ అడ్డుపడలేరని గట్టిగా చెప్పమని మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా పథకం అమలు చేసేవాడికి అడ్డపడతారు కానీ అమలు చేయని వాడికి ఎవరు అడ్డపడతారు? తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఆడబిడ్డలు ఎవ్వరు నీకు అడ్డం పట్టలేదు. నీకు చేటలు, చీపుర్లు, పొరకలు అన్ని తీసుకొని వస్తున్నారు. నిన్ను ఉతికేయటం మాత్రం ఖాయంగా కనపడుతుంది బాబు. తమ్ముళ్ళు యువగళం, నీ బొంద జాబు రావాలంటే జగన్ రావాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? జాబు రావాలంటే జగన్ రావాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? అది మన బ్రాండ్. అందుకే నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ. నేను వస్తాను 40 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు. ఏమన్నావు బాబు? 20 లక్షల ఉద్యోగాల? ఇప్పటికి 4 నెలలు అయిపోయింది. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చావో చెప్పు. నీ మొఖము మండ. ఓసారి నీ ముఖం వెళ్ళి అద్దంలో చూసుకో. సిగ్గు లజ్జ ఉందా నీకు? వాలంటీర్లను మోసం చేసి వాళ్ళ ఉద్యోగాలు పీకేసి వాళ్ళంతా రోడ్డు ఎక్కారు. రేపు ఎల్లుండి నీ దగ్గరికి వచ్చేస్తున్నారంటే తొందరపడకు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తమకు నెలకు 10,000 రూపాయలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలంటూ నిరసన ర్యాలీలు నిర్వహించారు వాలంటీర్లు. పెండింగ్ బకాయిలతో సహా గౌరవ వేతనాలు అక్టోబర్ 25లోగా చెల్లించకుంటే నిరసన దీక్షలు చేస్తామని హెచ్చరించారు వాలంటీర్లు. అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి మీకు హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. నీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నా. సిగ్గు శరం ఉన్నోడు అయితే ఉగాది రోజున వాళ్ళకు 10,000 జీతం ఇస్తానని చెప్పి మొత్తం వాళ్ళు పొట్టలు కొట్టేసి అందరినీ తీసేసేసి జీతాలు ఇవ్వకుండా తిప్పుతున్నాడు. సిగ్గుందా నీకు? 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్.
కేసీఆర్ గారు చెప్పినట్టు అమ్మకన్నం పెట్టిన వాడు పిన్నమ్మకు బంగారు గాజులు ఇస్తానన్నట్టుంది. 5,000 వాళ్ళకి గతి లేదు, 15,000 ఇస్తానని వాళ్ళను మోసం చేసి ఎన్నికలప్పుడు వాళ్ళందరినీ పక్క తిప్పుకుని ఓట్లు వేయించుకున్నాం. వాళ్ళు దారుణంగా మోసపోయి ఈరోజు కూడు లేకుండా రోడ్ల మీదకి వచ్చి అడుక్కుంటుంటే చూస్తున్నావా? కళ్ళు పోయే, చెవులు దోబాయా? మహిళా లోకమంతా సంఘటితమై నీకు బడిత పూజ చేయటం మాత్రము ఖాయముగా కనపడుతుంది. చీపుర్లు చాటలతో మాత్రం నీకు సన్మానము తప్పదు రోయ్. ఇకపోతే వైన్ షాప్ లో పనిచేసినటువంటి సూపర్వైజర్లు, అసిస్టెంట్లు వాళ్ళను పీకేసేసి నువ్వేమో షాపులు చేసావు. వాళ్ళేదో కలెక్టర్ అపాయింట్ చేశాడంట వాళ్ళని టెంపరవరీగా. వాళ్ళు 5 ఏళ్ళు ఉద్యోగం చేశారు, ఇప్పుడు ఏం చేయిపోవాలి వాళ్ళు కూడా రెడీ అయ్యారు. నీకు మాత్రము తప్పదు. చీపుర్లు చాటలు పూజ తప్పకుండా జరిగిపోతుంది. ఈ వాలంటీర్లు, ఈ యొక్క వైన్ షాప్ లో పనిచేసిన వర్కర్స్, అదే సూపర్వైజర్లు, అసిస్టెంట్లు అందరూ కూడా నీ మీదికి యుద్ధానికి రావడము తథ్యము. నీకు పదవి ఇచ్చుడి వరకు కూడా నీ బ్రతికెళ్ళిపోతుందేమో నాకైతే డౌటే. నువ్వు 5 ఏళ్ళు మాత్రం నువ్వు పాలన సాగించడంలో నువ్వు డీసీఎం గాడు మాత్రము నాకు ఎటువంటి నమ్మకము కనపట్టలేదు, అటువంటి ఆశ కూడా లేదు. మీరు అంత అష్టదరిద్రులు ఈ ప్రపంచానికి, ప్రపంచంలో ఎవరు ఉండరని సవినీయంగా అందరికీ మనవి చేసుకుంటూ అందరికీ నమస్కారము. బాయ్. ఉద్యోగాన్ని మా యొక్క విధుల్ని మేము నిర్వహించిన విధానాన్ని బట్టి మా అందరికీ ఎంతో కొంత న్యాయం చేస్తారని, అంటే ఈ శాఖలో కాకపోయినా వివిధ శాఖల్లో అందరూ విద్యార్హులు ఉన్నారండి. ఇంటర్లో, బీటెక్లో, డిగ్రీలు, పీజీలు అందరూ చదివినోళ్ళేనండి. ఇందులో 5 సంవత్సరాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోల్పోయారు. కాబట్టి గవర్నమెంట్ మా అందరినీ కొద్దిగా దృష్టిలో తీసుకుని ఏదో ఒక ఉద్యోగం కల్పిస్తారని మేము ఆశిస్తున్నామండి. అంటే ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడున్నటువంటి మొత్తం రాజమండ్రి ప్రాంతంలో ఎన్ని షాపుల్లో ఉన్నారు సార్? రాజమండ్రిలో 144 షాపులు ఉన్నాయి సార్. మొత్తం ఏపీ ఓవరాల్గా 15,000 మంది కుటుంబాలు ఉన్నాయి సార్. 15 సేల్స్ మెన్, సూపర్వైజర్లు. సో అందరూ కూడా ఫ్యామిలీస్తో ఉన్నారు, అందరూ మ్యారేజ్ ఉన్నారు. సూపర్వైజర్కి 19,500 ఇస్తున్నారండి, సేల్స్ మ్యాన్ కమ్మ 16,500 ఇస్తున్నారు. సో మమ్మల్ని ఫస్ట్ తీసుకున్నది కూడా కలెక్టరేట్లో ఇస్తున్నారు హౌస్ హౌసింగ్గా. సో మాకు ఆల్టర్నేట్గా మీ పాలసీ ఏమి ఇచ్చుకుంటే ఇచ్చుకోండి, కానీ ఆల్టర్నేట్గా మాకు ఏదోటి ఉపాధి దాంట్లో మాకు ఉపాధి కల్పించాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం.